సోమందేపల్లిలో నేడు పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్యలో జనవరి 22వ తేదీన రాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేశంలోని నలుమూలల పల్లె-పల్లెకు శ్రీరాముని అక్షింతలు వచ్చాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్షింతల వితరణ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం నగర సంకీర్తన మరియు అయోధ్య అక్షింతల శోభాయాత్ర చేపట్టారు. సోమందేపల్లిలో హిందూ బంధువులు అందరూ కలిసి జై శ్రీరామ్ నినాదంతో శ్రీ అంబా భవాని దేవాలయం నుండి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, మార్కెట్ రోడ్, ఆంజనేయ స్వామి గుడి, డిఎల్ రోడ్డులలో ఈ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం శ్రీ అంబ భవాని దేవాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అక్షింతలను పంపిణీ చేశారు. వీటిని జనవరి 1 నుంచి 10వ తేదీ లోపల ఇంటింటికి పంచవలసినదిగా భక్తులను కోరారు. జనవరి 22వ తేదీ హిందూ బంధువులందరూ రెండవ శ్రీరామనవమి పండుగల ఆ రోజు జరుపుకోవాలని తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు తెలియజేశారు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి అంటుంటే కలగా ఉంటుంది. వాళ్ళ ముందు కలుగుతాయి గజ విజయ గ్యాప్ పెట్టేస్తాం కదా.
మందిరం తయారైంది. ఆ శ్రీరామచంద్ర కన్నా చూసుకునేటువంటి అవకాశం ఇస్తామంటే మనకెంత అనుకోవాలి, కానీ దీంట్లో పాల్గొనడమే మహాపుణ్యం. మన వాళ్ళు ఈ విధంగా రావాలంటే కొంతమంది ఏదో రకంగా సంపూర్ణంగా అక్కడ రామ మందిరమే నిర్మించాలి, ఎటువంటి లోటు లేకుండా. ఏ అన్య పక్షపానికి, నా ముస్లింలకి, నా అన్య మధ్య వాళ్ళకి ఎటువంటి కూడా ఇది 1 ఇంచు కూడా జమి ఇవ్వకూడదు అనేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎప్పుడో 2018లో. అలా అయిన తర్వాత 18లో అందరూ కూడా కలుసుకొని ఒక నిర్ణయం చేసుకొని కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా అయోధ్య రామ మందిరం నిర్మించాలని నిర్ణయం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో అయోధ్య మందిరం నిర్మించడానికి డబ్బు కావాలి. డబ్బు ఎవరిస్తారు అంటే వేరే వేరే కంపెనీ వాళ్ళందరూ చెప్పారు, అంబానీ నేను ఎన్ని కోట్ల కావాలో నేను ఇస్తానన్నాడు. కానీ ఆ అయోధ్య రామమందిరం జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో, ఏ ఒక వ్యక్తి ద్వారా నేను తీసుకోను, ఏ కంపెనీ ద్వారా తీసుకోను, ఇది సమగ్ర ఈ రామ మందిరం రామ భక్తుల ద్వారా నిర్మించాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి హిందువుని దగ్గర పోయి భిక్ష అడిగి మన విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ మరియు ఎస్ఎస్ఎఫ్ సంస్థలందరూ కూడా భిక్ష ఎత్తుకొని రాత్రి 10 గంటలు, 11 గంటలు, 12 గంటలకి ప్రతి హిందువులు ఇంటి దగ్గరికి పోయి డబ్బులు అడిగినారు. మన హిందువులు తక్కువ, మన రామ భక్తులు తక్కువ కాదు. ప్రతి హిందువు తన ఇంటి నుంచి 1000, 2000, 300, 400, 10, 20 అలా ఇస్తూ భారతదేశంలో కేవలం 4 లక్షల ఇంటికి మాత్రమే పోయిండేది. ఆ 4 లక్షల ఇంటికి పోయిండే వల్ల మనకు వచ్చినటువంటి రామ మందిరానికి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే అది 32,000 కోట్ల రూపాయలు. 32,000 కోట్ల రూపాయలు మన హిందువులు ఇచ్చారు. ఆ హిందువులు ఇచ్చిండేటువంటి ధనంతో ఇప్పుడు భవ్యమైనటువంటి, ఎక్కడ కూడా లేనిటువంటి అద్భుతమైనటువంటి రామ మందిరం అయోధ్యలో ఎక్కడైతే మూల రాములు వారు అవతరించారో ఆ ప్రదేశంలోనే ఈ రోజు 2024 గుర్తుపెట్టుకోండి, 2024 జనవరి 22వ తేదీన ఆ బాలరాములు వారి విగ్రహాన్ని ప్రతిష్టాపించబోతున్నాము. ఎక్కడ? అయోధ్యలో. ఈ రోజు అయోధ్య
అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు మనమందరూ కూడా గర్వంగా తలపైన పెట్టుకొని రామనామం పలుకుతూ రామనామ నినాదం చేస్తూ యావత్తు సోమందేపల్లిలోనే మనం తిరిగి వచ్చినాం కదా. సోమందేపల్లి మండలంలో ఇక్కడ ఉన్న యావత్ హిందూ భక్తులందరూ కూడా కంకణం కట్టి జనవరి 1వ తేదీ నుంచి జనవరి 5వ తారీఖు చాలా 5 రోజులు చాలా సోమందేపల్లి మండలంలో 16 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడాను అక్షంతలు చేరవేయడం మనందరి బాధ్యత కాకుండా కాదా. మనము ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. అయ్యా రాముల వారి ప్రసాదం మన ఇంటి వరకు తీసుకుపోయి ఇవ్వడానికి మనకు యోగ్యత ఉందా లేదా, మనకు అంత క్షమత ఉందో లేదో మనం చేయాలా వద్దా? కొంచెం గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు సోమందేపల్లి మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రామ భక్తులచే అమ్మభవాని గుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి తిరిగి అమ్మభవాని గుడి దగ్గర చేరుకొని ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతల్ని ఈరోజు వివిధ గ్రామాలకు వితరణ చేయాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే సోమందేపల్లి మండలంలో అన్ని గ్రామాల నుంచి భక్తాదులు ఇక్కడికి రామ భక్తులు రావడం జరిగింది. తర్వాత సోమందేపల్లి గ్రామంలో కూడా వివిధ వీధుల నుంచి కూడా ఇక్కడికి భక్తాదులు రావడం జరిగింది. వారందరూ కూడా ఆ రాముని యొక్క తన్మయంతో భజన చేస్తూ నగర సంకీర్తన పూర్తి చేసి తిరిగి అక్షింతల వితరణ చేయడం జరిగింది. అయోధ్య శ్రీరాముల వారి దగ్గర నుంచి వచ్చిన అక్షింతలు మన సోమందేపల్లిలో చేరాయి. మనం వచ్చే 1వ తేదీ నుంచి జనవరి 10వ తేదీలోపు వితరణ జరగాల. ప్రతి ఇంటికి, ప్రతి మన 16 పంచాయతీలో 46 గ్రామాల్లో ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి మారుమూల ఇంటికి కూడా మన అక్షింతలు చేరవేయాలి. ఈ కార్యాచరణ ఎట్లా జరగాలంటే అందరూ కలిసి, హరిజన గిరిజన అనుకోండి, అందరూ బంధువులంతా కలిసి, అన్ని వర్గాల వాళ్ళు కలిసి వితరణ జరగాల. మళ్ళీ జనవరి 22వ తేదీ 2024 ప్రాణప్రతిష్ఠ రోజు ఉదయం 11 గంటలకి ప్రాణప్రతిష్ఠ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మనం సాయంత్రం ప్రతి హిందువు గడప దగ్గర 5 దీపాలు, అంతకంటే ఎక్కువ పెడితే మంచిది. తర్వాత ప్రతి అందరూ ఇంటి దగ్గర ఇల్లు వాకిలు నలుపుకొని 2వ శ్రీరామనవమి ఎట్లా చేస్తామో అట్లా జరగాలి. దీపావళిలాగే ఉత్సవం బాగా గ్రాండ్గా జరిగించేలా చూసుకొని ఆ రోజు ప్రతి ఇంట్లో రామనామం జపం జరగాల. శ్రీరామ్. ఈరోజు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిరం జనవరి 22న ప్రతిష్టలో భాగంగా ఆ రోజుకి ప్రతి ఇంటికి అక్షింతలు చేరువేయాలని భాగంగా ఈరోజు సోమందేపల్లిలో ఈ కార్యక్రమం శోభాయాత్ర జరిగినది. ఈ యాత్ర నుంచి పవిత్రమైన అక్షింతలను ప్రతి గ్రామంకి చేరువేసే దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలోకి తీసుకెళ్తారు. తర్వాత అక్కడ ప్రతి గ్రామంలోని ఒక దేవాలయంలో పవిత్రంగా ఉంచి ప్రతిరోజు భజనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ తర్వాత జనవరి 5వ తేదీ నుంచి వీటిని ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఇంటిలో కూడా దైవ మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటూ మంచి జరుగుతుంది. రాముని ప్రత్యక్షంగా చేసినంత ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ హిందూ బంధువులంతా వచ్చి జయప్రదం చేశారు. అదేవిధంగా 22వ తేదీ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పండగ వాతావరణంలో ప్రతి ఇంటిలో కూడా పండుగ జరుపుకుంటారు. కూడా ఇది 500 సంవత్సరాల నుంచి ప్రతి హిందువు కంటున్న కళ జనవరి 22తో అది నెరవేరబోతుంది. అందుకు చాలా మంది ఆనందపడుతున్నారు, చాలా ఆనందిస్తున్నారు. ఈ అక్షంతల వితరణలో భాగంగా ప్రతి ఇంటికి చేరవేసేటప్పుడు ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే దీనికోసమంటూ నిధి సేకరించడం అప్పుడే జరిగింది. ఇప్పుడు అక్షంతలు ఇచ్చేటప్పుడు ఎవరు కూడా ధన రూపం, ద్రవ్య రూపం ఇంకా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్షంతలు మాత్రం తీసుకొని వాళ్ళ పవిత్రంగా దైవ మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి సుఖ సౌఖ్యాలతో ఆరోగ్యాలతో విరజిల్లుతారని ఆ భగవంతుని కృపా కటాక్షలకు పాల్పవుతారని కోరుకుంటూ జై శ్రీరామ్.